రైట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ ఊరట లభించింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందంటున్నారు. నెక్స్ట్ మరి ఏసీబీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సరుణ, హైకోర్టులో ఎట్టకేలకు కేసీఆర్ కు భారీ ఊరట లభించింది. 10 రోజుల పాటు అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా తదుపరి విచారణకు సంబంధించి ఏసీబీని కొనసాగించవచ్చని కూడా చెప్పింది. అంటే ఇప్పుడే ఈ కేసులో కేటీఆర్కి సంబంధించి ఒక కీలక ఆదేశం అని చెప్పాలి, అతనికి భారీ ఊరటగానే మనం భావించాలి. ఎందుకంటే ఈ కేసులో అరెస్టు ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ విషయంలో కూడా ఒక కీలక తీర్పు అని చెప్పాలి ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే ఆ కేటీఆర్ తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు నుంచి కూడా సుందరం వాదనలు వినిపిస్తూ కూడా ఆయన అనేక అంశాలు ప్రస్తావించారు. కేసు మొత్తాన్నే క్వాష్ చేయాలి, ఇక్కడ ఎక్కడా కూడా కేటీఆర్ కు ₹1 లబ్ధి పొందలేదు, లంచం ఇచ్చిన వారు లేరు, లంచం తీసుకున్న వారు లేరు, ఎంఓయూలు జరిగాయి, ప్రభుత్వంతో అగ్రిమెంట్ జరిగింది, నిబంధనల ప్రకారమే పేమెంట్లు జరిగాయి, రేసింగ్ నిర్వహించారు, దాని ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడే ప్రయత్నాలు సాగాయి అన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ ఇక్కడ ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా కూడా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ₹55 కోట్ల ప్రజాధనానికి లూటీ చేశారు, ఎలాంటి అనుమతులు లేకుండా బదలాయించారు అన్న అంశానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇది ప్రాథమిక దశలో దర్యాప్తులో ఉంది కాబట్టి ఈ సమయంలో క్వాష్ చేయడానికి వీల్లేదంటూ కూడా ఏజీ వాదన వినిపించారు. కానీ కేటీఆర్ తరపు న్యాయవాదితో కోర్టు ఏకీభవించింది. ప్రాథమికమైనగా పూర్తి ఆధారాలు లేవు, సరైన దర్యాప్తు చేయకుండానే, విచారణ చేయకుండానే ఈ కేసు నమోదు చేసి రాజకీయ దురుద్దేశపూర్వకంగా అరెస్టు చేసే ప్రక్రియలో భాగంగా మాత్రమే కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఇక్కడ పీసీ యాక్ట్ 13(1)(a) ఎక్కడ కూడా అప్లికేబుల్ కాదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఐపీసీ సెక్షన్ 409 కూడా ఇక్కడ అప్లికేబుల్ కాదు అన్న విషయాన్ని ఆయన ఉటంకించారు. కానీ ఇవన్నిటిని పరిశీలించినటువంటి న్యాయస్థానం మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయంటే ఎంఓయూ చేసుకున్న పత్రాలను న్యాయమూర్తికి ఇచ్చారు. ఇరుపక్షాల వాదనల నేపథ్యంలో కూడా మెరిట్ ఆధారంగా నిజంగానే పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే మరోపక్క ఇక్కడ ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా కంపెనీ ఉందో, కంపెనీ లబ్ధి పొందిందో అక్కడ కంపెనీని మాత్రం ఎఫ్ఐఆర్లో చేర్చలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్కి ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఆ కేసు కోర్టులో కేసు మొత్తాన్ని కూడా పరిశీలించారు, వాదనలు విన్నారు. చూద్దాం ఏ గ్రౌండ్స్ పైన ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 27కు ఏదైతే వాయిదా వేసింది అప్పుడు ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయని హైకోర్టు ఆదేశిస్తారు. చూద్దాం, ఉపేంద్ర గారు చెప్పండి, చూస్తా ఉన్నాం ఏంటి ఏ గ్రౌండ్స్ పైన ఏ మెరిట్స్ పైన హైకోర్టుకు ఊరట లభించిందని భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే ఎవరైతే కంప్లైంట్ తీసుకున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడో 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేసినాడు. కాబట్టి నేను ఏమంటున్నా, ఒక ఎఫ్ఐఆర్ కావడానికి, ఒక సెక్షన్ అప్లికబుల్ కావడానికి ఈ సెక్షన్లో ఇప్పుడు సపోజ్ 409 పెట్టినాడు, ఇంకోటి 120 పెట్టినాడు, ఈ యాంటీ కరప్షన్ బ్యూరోలో 13(1) తర్వాత బి పెట్టినారు. కాబట్టి ఇవి అప్లికబులా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానికి రిలవెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టి చేయాలి. కాబట్టి వాళ్ళు అట్లా కాకుండా ఒకటే రోజులో చేయడం జరిగింది. తర్వాత సంవత్సరం కింద జరిగినటువంటి పంచాయతీని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు, ఈ ఇనార్డినెంట్ డిలే ఎందుకు జరిగింది అని చెప్పి వాళ్ళు దానికి మీద ఆన్సర్ లేదు. అంటే మేము చెప్పినాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ లలితా కుమార్ జడ్జిమెంట్లో కానీ లేకపోతే బన్సీలాల్ గారి జడ్జిమెంట్లో కానీ ఇంకా 2-3 జడ్జిమెంట్ల గురించి చెప్తే వాళ్ళు కోర్టు వారు నిజంగా నమ్మిరు ఇక్కడ ఏదో జరుగుతున్నది, ఇది పొలిటికల్ వెండెట్టా, అంటే రాజకీయంగా కక్షలు సాధించడం కొరకు, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం కొరకు వీళ్ళు చేస్తున్న ఈ దుందుడుకు చర్యలు, అంటే తొందరపాటుగా ఏదో చేయాలనే దాంట్లో జరుగుతున్నట్టుగా వాళ్ళు నమ్మినారు. కాబట్టి కేటీఆర్ గారిని ఈరోజు 10 రోజులు అరెస్ట్ చేయవద్దని చెప్పి తీర్పిచ్చినారు. తదుపరి విచారణ కౌంటర్ చేయమని ఎవరు చెప్పారు, తదుపరి విచారణ ఎప్పుడు ఉండబోతుంది, ప్రొసీడింగ్ కూడా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏసీబీని చేసుకోవచ్చని చెప్పింది అంటే ఏసీబీ విచారణ ఎలా ఉండబోతుంది, తదుపరి విచారణ హైకోర్టులో ఎప్పుడు ఉంటుంది? సరే, ఇప్పుడు వాళ్ళు 27వ తారీఖు నాడు కౌంటర్కి టైం ఇచ్చినారు. 20వ తారీఖు నాడు వాళ్ళు గవర్నమెంట్ లీడర్ వాళ్ళు టైం తీసుకున్నారు, కౌంటర్ వేస్తున్నారు. 30వ తారీఖు మాత్రం 30వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దు. తర్వాత లేదన్నా ఇన్వెస్టిగేషన్ అది అంటే మా కేటీఆర్ గారే వస్తా అంటున్నాడు, సహకరిస్తా అంటున్నాడు కదా, అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాడు కదా, దానికి ముందు ఎక్కడ రమ్మన్నా వస్తాన్నాడు కదా. మీరు వారు పూర్తిగా నేను సహకరిస్తా, దీంట్లో నేనేం తప్పు చేయలేదు, ఇది తెలంగాణ సమాజం, ఇది తెలంగాణ అభివృద్ధి కొరకు, హైదరాబాద్ని ఇంటర్నేషనల్గా నిలబెట్టడం కొరకు నేను తీసుకున్న నిర్ణయాల్ని ఈ రకంగా ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదని చెప్పి కేటీఆర్ చెప్తూనే ఉన్నాడు. ఇది చూస్తూ ఉన్నాం, మనం చూస్తున్నాం. ఎవరైతే బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఆధారాలు లేవు, ఎవరైతే న్యాయవాది ఇచ్చినటువంటి వాదన కేటీఆర్ తరపున వాదన వినిపించారో ఆయనతో ఏకీభవించింది కాబట్టి కోర్టు నమ్మి ప్రస్తుతం
కేటీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా 30వ తారీఖు వరకు అంటే దాదాపు 10 రోజుల పాటు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఆ లోపు అవసరమైతే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. మరోపక్క ఈ క్వాష్ పిటిషన్ పైన మళ్ళీ వాదనలు జరుగుతాయి. 27వ తారీఖు వాయిదా వేసింది. మరోపక్క దీంట్లో ప్రతివాదులుగా ఉన్నటువంటి ఏసీబీతో పాటు ఎవరైతే మరొక ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి మరొక ఇద్దరు ప్రతివాదులు అందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేస్తారు. తర్వాత 27వ తారీఖు తదుపరి విచారణ ఉండబోతుంది. 10 రోజుల వరకు మాత్రం కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దన్నటువంటి ఆదేశాలు భారీ ఊరటగానే మనం భావించాలి. ఓకే వాసు, థ్యాంక్ యూ.